ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద మార్చి నెల డిస్ట్రిబ్యూషన్ సుమారు 63,36,932 పెన్షన్లకు అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ 9,54,919 పెన్షన్లు రాష్ట్రం నలుమూలల 1వ తారీఖున 7 గంటలకు ప్రారంభించి సుమారు 10:30 సమయానికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అంటే రిలీజ్ చేసిన అమౌంట్ అంటే ఈ యొక్క మార్చి నెలలో 63,36,932 మంది పెన్షనర్లకు 2,717,11,29,500 రూపాయలు పెన్షనర్లకు మొత్తం మార్చి నెలలో పెన్షన్ అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సమయం వరకు డిస్ట్రిబ్యూషన్ చేసిన అమౌంటు 2,111,85,26,000 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేసేయడం జరిగింది. అంటే 78% పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ పూర్తిగా అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఏఆర్టీ పెన్షన్లు, హెచ్ఐవి పెన్షన్లు కూడా 100% డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా మార్చి 1వ తేదీన 7 గంటలకు ప్రారంభించి 300 మీటర్లు పరిధిలో పెన్షన్దారు ఇంటి నుంచి 300 మీటర్ల పరిధిలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఏర్పాటు చేసిన ఈ యాప్ను అనుసరించి మొత్తం పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి దినాన్న దివ్యాంగులకు బడ్జెట్ ప్రకటించడం జరిగింది. చాలా తక్కువ బడ్జెట్టు, ఎందుకంటే మహిళా సంక్షేమానికి, శిశు సంక్షేమానికి, వృద్ధుల సంక్షేమానికి, వికలాంగులకు కలిపి 5,000 కోట్లు సుమారు బడ్జెట్ని కేటాయించడం జరిగింది. కాబట్టి ఏ విధంగా అది తీర్మానం చేయడం జరుగుతుందో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం గత వైసీపీ గవర్నమెంట్లో 2023 నుండి 2024 ఫిబ్రవరిలో చాలామంది పెన్షన్లకు అప్లై చేసుకున్నారు ఎలక్షన్ ముందు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. ఒక కొత్త పెన్షన్ కూడా విడుదల చేయకపోవడం దారుణమైన పరిస్థితి. కొత్త పెన్షన్లు విడుదల చేయకపోవడంతో చాలామంది అర్హులైన దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అలాగే అనేక విభాగాల్లో ఉన్న పెన్షన్దారులు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారిపైన ఈ యొక్క కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరమైన అంశం. కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకసారి దృష్టి పెడితే ఇది 66 లక్షలు కాదు, సుమారు 1 కోటి పెన్షనర్లకి చేరుతుంది. 1 కోటి పెన్షనర్లకు
అంటే ఇంకా లబ్ధి జరగవలసిన వాళ్ళు సుమారు రాష్ట్రం మొత్తం మీద ఒక 10 లక్షల పెన్షన్లు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడితే పెన్షన్లు పెరిగితే కొత్త పెన్షన్లు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేయాలనేది మన యొక్క ఉద్దేశం.